హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మన ఈ వీడియోలో కంప్లీట్గా మొత్తం ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ చూద్దాము. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, మనకి పోస్టల్ శాఖలో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా మనకి 40,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గా 16 జనవరి 2025 రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఒక్క 10th పాస్ అయ్యి 10th సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇలాంటివి మనకి ఇన్ని ఎక్కువ పోస్టుల్లో ఇదే చాలా రోజుల తర్వాత రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. అలాగే ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం వీడియోలో ఇచ్చాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఇది ఒక్క చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను మీకు ముందు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వస్తూ ఉంటాయి. అలాగే ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఫిబ్రవరి మనకి లాస్ట్ డేట్ ఉందనేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను ఫర్దర్గా వీడియోలో. అండ్ ఇది మనకి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు. మీకు కంప్లీట్గా లాస్ట్ వరకు వీడియో చివరి వరకు చూస్తే ఏ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. సో కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, మనం పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫర్దర్గా చూద్దాము. సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది కాబట్టి. అండ్ మనం డీటెయిల్స్లోకి వెళ్తే పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే మనకి ఇది రిలీజ్ అయింది జనవరి 25th 16th డేట్ 16th రిలీజ్ అయింది ఇది. అండ్ అలాగే ఇది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 28 వరకు ఉంది. అండ్ అలాగే మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి అంటే మనకి జనవరి 29th ఇది 28th or 29th మనకి ఇది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మీకు నేను ఇంకా ఫర్దర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇది అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది అనేసి అంటే మీకు ఫర్దర్గా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నేను మీకు పెట్టిన వెంటనే మీకు ఆ నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. అప్పుడు మీరు వెంటనే దీన్ని అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చిన దాన్ని బట్టి మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 25th లాస్ట్ డేట్, అలాగే జనవరి 25th వచ్చింది. ఫిబ్రవరి 25కి లాస్ట్ డేట్ అయిపోతుంది. అండ్ అలాగే రిజల్ట్స్ అలాగే మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గానే గమ్మెన్ ఇస్తారనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీనికి ప్రాసెస్ అంటే సెలక్షన్ ప్రాసెస్ అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఫర్దర్గా చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీన్ని. అలాగే మనం ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి మనకి మార్క్స్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఎవరికైతే బాగా వచ్చినాయో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మెరిట్ లిస్ట్ బేస్డ్ మీద మనకి ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో అది కూడా నేను క్లియర్గా చెప్తాను. అండ్ దీనికి సంబంధించి మనకి ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి అంటే ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే ఇండియన్ సిటిజన్స్ అయితే మనం దీనికి ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి మెయిన్ పాయింట్ ఏంటనేసి అంటే మనకి ఎగ్జామ్ ఉండదు. అండ్ ఓన్లీ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా దీనికి ఎగ్జామ్ ఉంటుంది లేదా ప్రిపేర్ అవ్వాలి ఇదంతా స్ట్రెస్ ఏం తీసుకోక్కర్లేదు. సో కాబట్టి అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి 18 to 27 years మధ్యలో జనరల్ వాళ్ళకి 18 to 27 years మధ్యలో ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి నార్మల్గానే వర్తిస్తాయి అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి దాన్ని బట్టి మీరు బేస్ చేసుకుని ఎవరైతే మీకు బార్డర్ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏ బార్డర్ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే దీనికి ఎలిజిబుల్ అయ్యి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా అప్లై చేసేసుకోవచ్చు. మన ఈ పర్టికులర్ పోస్ట్ కోసం వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక మనకి పోస్ట్ మ్యాన్కి 15,000 పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ అయితే మనకి రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. డార్క్ సేవకి 8,000 పోస్టులు, ఎంటీఎస్కి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 5,000 పోస్టులు,
అలాగే పోస్టల్ అసిస్టెంట్ కోసం 4000 పోస్టులు, క్లర్క్ కోసం 800 పోస్టులు, సెక్యూరిటీ గార్డ్ కోసం 3000 పోస్టులు, ఇలా మనకి చాలా రకాలైన ఎక్కువ మోతాదులో పోస్టులు అవన్నీ కూడా తీస్తున్నారు. కాబట్టి ఎక్కువ మంది ఎవరైనా సరే అంటే మనకి ఆల్మోస్ట్ అందరూ కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే ఉంటారు. కాబట్టి అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళందరూ కూడా. మనకి చాలా ఎక్కువ పోస్టులు అంటే మళ్ళీ మనకి ఇన్ని ఎక్కువ పోస్టులకు సంబంధించి రావు. ఇది నేను మీకు నోటిఫికేషన్ డైరెక్ట్గా మనకి వచ్చిన వెంటనే నేను దీన్ని డైరెక్ట్ వెబ్సైట్లోంచి నేను మీకు తీసి పెడుతున్నాను. సో కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ కూడా దీనికి ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి నోటిఫికేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది రీసెంట్గా. అండ్ మనకి ఇక్కడ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే మనకి డేట్ కూడా ఇచ్చారు. 16/1 అంటే జనవరి 25th 16th ఇది మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం క్లియర్గా చూసినట్టయితే మనకి మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ జీడిఎస్ ఆన్లైన్లో అప్లై చేసుకునే పోస్టులకు సంబంధించి మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అని క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అందరూ కూడా దీన్ని లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ 10th పాస్ అయి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట మనకి. అలాగే మనకి ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ అనేసి ఉంది చూడండి. అంటే మనకి January 29, 2025 మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇస్తారు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి మనకి ఇది అంటే ముందుగానే ఇచ్చేసారు మనకి నోటిఫికేషన్. అండ్ మనకి ఈ టైంలో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ని కూడా యూస్ చేసుకొని అందరూ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇంకా వేకెన్సీస్ ఇంకా ఉన్నాయి. నేను అది కూడా కిందనే చెప్తూ ఉంటాను. అది కూడా ఒకసారి మీరు చూడండి. దీనికి సంబంధించి అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇది 29 2025. ఎవరైతే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఈ పర్టికులర్ డేట్ రోజు నేను మీకు మళ్ళీ ఒకసారి నేను దాన్ని పోస్ట్ చేస్తాను షార్ట్స్ రూపంలో. సో దట్ మీరు దాన్ని మిస్ చేయకుండా మీరు దాన్ని అప్పుడు చూసి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే జనరల్ వాళ్ళు కేవలం 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళు 100 రూపీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా ఏమీ కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి తక్కువ ఫీజు ఉంది, అలాగే ఎక్కువ పోస్టులు అయితే ఈసారి ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి అందరూ కూడా దీన్ని యూస్ చేసుకోండి. దీన్ని ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది మీకు ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అంటే కింద కమెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ చేయండి అనేసి మీరు మెన్షన్ చేస్తే అది కూడా నేను అప్లికేషన్ వీడియో కూడా మీకు చేసి పెడతాను. సో కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కింద అప్లై ప్రాసెస్ కూడా కావాలి అని మీరు కమెంట్ చేయండి. మనకి నోటిఫికేషన్ గురించి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారని మనం చూసినట్టయితే కనుక పోస్టల్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్, అలాగే పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినవి, అలాగే గ్రామీణ డాక్ సేవక్కి సంబంధించినవి, అలాగే ఇంకా చాలా పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ గురించి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి టోటల్గా ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. 40,000+ పోస్టులు ఉన్నాయి అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది, వేకెన్సీస్ ఉన్నాయి అనేసి. సో కాబట్టి చాలా ఎక్కువ వేకెన్సీస్, ఎప్పుడు కూడా ఇన్ని ఎక్కువ వేకెన్సీస్ రాలేదు ఈ రెగ్యులర్ టైమ్స్లో. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి 10th పాస్ అయితే సరిపోద్ది. క్వాలిఫికేషన్ అంతకు మించి ఏమీ లేదు, జస్ట్ 10th ఒకటి పాస్ అయితే కనుక సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనం ఇక్కడ శాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి స్టార్టింగ్ 10,000 నుంచి అప్ టు 69,000 వరకు డిపెండ్ ఆన్ పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ పోస్ట్ని బట్టి మీరు శాలరీ అనేది మీకు ఇంక్రిమెంట్ అనేది వస్తూ ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనకి 10,000 స్టార్టింగ్ అనేసి కాదు. అంటే మనకి ఎలా అంటే హోమ్ రెంట్ అలవెన్సెస్ కానీ, లేకపోతే ట్రావెల్, లేకపోతే ఫుడ్ అలవెన్సెస్ కానీ ఇవన్నిటిని కూడా కలుపుకొని మీకు దగ్గర మనకి 40,000కి ప్లస్సే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది స్టార్టింగే. సో కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా మంచి అవకాశం. అండ్ పర్మనెంట్ జాబ్స్, ఎలాంటి టెంపరరీ కానీ ఎలాంటివి ఏమీ కాదు, పర్మనెంట్గా పోస్టల్లో వచ్చే జాబ్స్ అనమాట. సో కాబట్టి ఇదైతే అందరికీ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు చూడండి,
18 to 27 ఇయర్స్. ఆల్రెడీ నేను మీకు ముందే ప్రీవియస్గా చెప్పాను, ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా దీంట్లో వర్తించడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి వచ్చేసి అప్లికేషన్ ఫీజు కూడా చూసినట్టయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ముందు చెప్పాను, ప్రతి ఒక్కరికి కొంతమందికి అంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇది చాలా 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 మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. పోస్టులు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ని భర్తీ చేయడానికి వచ్చిన పోస్టులు. ఇది ఆర్టికల్ నేమ్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2025 అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు మొత్తం ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి 29th మనకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవుతుంది అనేసి మనకి మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ రోజు నేను మళ్ళీ మీకు ఒకసారి నోటిఫికేషన్ అంటే మీకు ఒక రిమైండర్ లాగా నేను చెప్తాను. సో కాబట్టి అందరూ కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన వేకెన్సీస్ కాబట్టి దీనికి అందరూ కూడా ఆల్మోస్ట్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇది మనకి పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి 2025 ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఇచ్చిన ఒక బెస్ట్ నోటిఫికేషన్. దీని అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే మనకి ఎగ్జామ్ రాసేది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో అప్లై చేసుకుంటే తెలంగాణలోనే ఎగ్జామ్ కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించి అలాగే పోస్టింగ్ కూడా మనకి దగ్గరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఏపీ వాళ్ళు ఏపీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎలా అయినా సరే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మీకు అందరికీ కూడా రిప్లై ఇస్తాను. అలాగే ఇది మనకి ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఇక్కడ మనకి స్టెప్ వైజ్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరికైతే ఆన్లైన్ ప్రాసెస్ కూడా కావాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి నాకు కమెంట్ చేస్తే నేను అది ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి 29th ఏ రోజు అయితే మనకు వస్తుందో ఆ రోజు నేను మీకు అప్లికేషన్స్లో మీకు వచ్చిన కమెంట్స్ని బట్టి నేను దాన్ని కూడా వీడియో కింద చేసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి దీంట్లో మనకి వెబ్సైట్ నేమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ వెబ్సైట్ గురించి అది నేను మీకు కింద నేను అఫీషియల్ వెబ్సైట్లో నేను పోస్ట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఒకసారి మీరు దాన్ని చూసి దాన్ని చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకి వెబ్సైట్ వచ్చేసి www.postoffice.government.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. సో కాబట్టి మీరు దాన్ని బట్టి చూసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.